జిల్లా చౌటుప్పల్లోని ఐఎన్ ఆగ్రో కంపెనీని మూసివేయాలని స్థానిక నాయకులు ధర్నా చేశారు. ఐఎన్ ఆగ్రోవేట్ కంపెనీ నుండి వెలువడే దుర్వాసనతో శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదుతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంపెనీని సందర్శించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే కంపెనీలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలో గల పలు కంపెనీలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ విధంగా కమిటీ వేయిస్తామని, రెడ్ జోన్లో ఉన్న కంపెనీలను మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చౌటుప్పల్ చుట్టుపక్కల పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని, అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా జల, వాయు, భూ కాలుష్యాలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. రెడ్ కేటగిరీ, నెక్స్ట్ ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ. రెడ్ కేటగిరీలో ఉన్న ఫ్యాక్టరీ మొత్తం ఒకటి తర్వాత ఒకటి అన్ని బంద్ చేసుకో, ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అది హెల్త్ సంబంధించి ఎవరికి మేనేజ్ చేసేది లేదు, మనం ఎవరం కాంప్రమైజ్ చేయలేదు. ఎందుకంటే మన ఆరోగ్యం సంబంధించిన రెడ్ కేటగిరీలో ఉన్నది. ఇది సంబంధించింది ఏంటంటే, నేను ఏం మాట్లాడుతున్నాను, కలెక్టర్ గారితో మాట్లాడినా, అటు మన బీసీ పొలిటికల్ సందర్భంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ మన వాళ్ళ పరిస్థితులు కూడా మన కలెక్టర్ గారు కూడా మాట్లాడే సెక్రటరీ దగ్గర పోయిండు. రేపు అసెంబ్లీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. ఈ పొల్యూషన్ వెదజల్లే ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు నాకు రిపోర్ట్ వచ్చింది. డేంజరస్ ఉన్నాయి ఇండస్ట్రీస్. దీంతో పాటు మిగతా ఉన్నాయి కదా చాలా. ఇది దీంతో పాటు వలిగొండ రోడ్లో కొన్ని ఉన్నాయి. ఏదైనా అర్జెంట్గా మూసేయాల్సిన రెడ్ కేటగిరీ 10, 12 ఉంటాయి. రేపు సీఎం గారిని అసెంబ్లీలో కూర్చొని 5 నిమిషాలు మాట్లాడుతుంది.